ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? సాయినాథుని దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నీ సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. ఇక ఈరోజు సాయినాథుడు ఈరోజు సందేశంగా ఈరోజు ఏం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ, సాక్షాత్తు దుర్గమ్మ ఈరోజు నీకోసం పసుపు కుంకాలు తీసుకొచ్చింది తల్లి. ఆ పసుపు కుంకుమను పెట్టుకొని మనసులో ఒక కోరిక కోరుకు. 5 నిమిషాలు నీ కోరికను దుర్గమ్మ తీర్చేస్తుంది. బిడ్డ, ఎవరైతే దుర్గమ్మ చేతిలోని పసుపు కుంకుమను తాకుతారో వారి మనసులోని కోరిక కేవలం 5 నిమిషాల్లో తీరిపోతుంది. బిడ్డ, అంత మాత్రమే కాదు, వాళ్ళు దీర్ఘ సుమంగళిగా ఉంటారు. సుమంగళి యోగం ప్రాప్తిస్తుందమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు సందేశం అస్సలు విడిచిపెట్టుకోవద్దు. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఒక రహస్యాన్ని ఈరోజు నీకు చెప్పబోతూ ఉన్నాను. ఎవరైతే ఈ వీడియో చూడటం మొదలు పెడతారో వారు పూర్తి చివరి దాకా చూస్తేనే మీకు చాలా మంచి జరుగుతుంది. మీ కోరిక అన్నది తీరుతుంది. మధ్యలో ఎవరైతే ఈ నా సందేశాన్ని వినడం వదిలేస్తారో వాళ్ళ కోరిక తీరదు బిడ్డ. కనుక జాగ్రత్తగా నా సందేశం చివరిదాకా వింటేనే 5 నిమిషాల్లో మీ కోరిక తీరుతుంది. ఒక శుభవార్త వింటారు అంటూ ఈరోజు సాయినాథుడు అయితే ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్. ప్రతి స్త్రీకి కూడా పసుపు కుంకుమ అంటే ఎంతో అమూల్యమైనది, మనకు తెలుసు కదండి. అలాంటిది సాక్షాత్తు దుర్గమ్మ తల్లి తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు అని బాబావారు చెప్తూ ఉన్నారంటే దాని వెనుక ఎంతటి సందేశం ఉండి ఉండాలి. కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ, సాయి బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైనా సరే మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు చిన్న సపోర్ట్ అయితే ఇస్తారని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. అంతమంది అక్క గురు శుక్రవారాల్లో మేము కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరుతూ ఉన్నాయి అక్క. మీరు చెప్పినట్లుగా మేము చేసుకుంటూ ఉన్నాము. మంచి రిజల్ట్ అనేది మాకు కనిపిస్తుంది అక్క. ఈ 2 రోజులు అంటేనే మాకు ఏదో గొప్ప శుభవార్త, గొప్ప కానుకలు మాకు వచ్చి చేరుతున్నాయి అని చెప్పి గొప్ప ఆనందంగా ఉంటుంది. చాలా ధన్యవాదాలు అక్క. మీరు చేస్తున్న ఈ కృషికి మా వంతు మేము మా ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తున్నాము అని చెప్పి. నిజమే అండి, మీ సమస్యలన్నీ కూడా చిటికలో పరిష్కరించేసి మీకు నమ్మకంతో గనక అమ్మవారి సందేశాలు గనక, సాయినాథుని సందేశాలు విన్నట్లయితే బిడ్డ, ఎటువంటి పరిస్థితులను కూడా నా సందేశాన్ని చివరిదాకా వినమ్మా. ఎందుకంటే నీ మనసులో ఏదైతే కోరుకుని నా సందేశాన్ని వింటున్నావో, ఈ వీడియోని చూస్తున్నావో, ఈ వీడియో చూడడం పూర్తయ్యే లోపు నీ మనసులో కోరిక తీరిపోతుంది. అలాగే ఒక శుభవార్త కూడా నువ్వు వింటావు అంటూ బాబావారు ఈరోజు చక్కగా అయితే మంచి సందేశాన్ని, దుర్గమ్మ గురించిన ఒక రహస్యం మనతో చెప్పాలి అనుకుంటున్నారు. తప్పకుండా విను తీరాల్సిందే. పూర్వం కృష్ణా నది తీరంలో ఒక చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే మధ్యతరగతికి చెందిన ఉప్పు వ్యాపారి ఉండేవాడండి. సుబ్బయ్య భార్య పేరు రమాదేవి. సుబ్బయ్యకు 2 పిల్లలు. సుబ్బయ్య సముద్ర పరిసరాలలో ఉప్పును తక్కువ ధరకు సేకరించి దానిని తన ఇంటి బయట ఉన్న చిన్న చిన్న పాకలలో బస్తాలుగా నిల్వ చేసుకుంటూ ఉండేవాడు. ఇంటి దగ్గర ఉన్న ఉప్పు బస్తాను నెత్తిన పెట్టుకుని వారు ఉండే గ్రామానికి, పరిసర గ్రామాల్లో తిరుగుతూ ఉప్పును అమ్ముకునేవాడు. వాటితో వచ్చే కొద్దిపాటి వ్యాపారంతో తను ఎంతగానో జీవితాన్ని చాలా జాగ్రత్తగా గడుపుతూ ఉండేది. బ్రతుకు చాలా కష్టంగా సాగుతుంది. తినడానికి తిండి లేదు. అంతంత మాత్రంగానే సరిపోయాయి. గ్రామాలకు వెళ్తున్నప్పుడు వారు ఊరి పొలిమేర వద్ద అమ్ముకోవడానికి, ఉప్పును అమ్మడానికి వెళ్ళినప్పుడు అండి, పురిమేర వద్ద అమ్మవారి గుడి ఉంటుంది. అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్న సుబ్బయ్య ఎప్పుడూ కూడా దిగులు చెందుతూ ఉండేవాడు. నా జీవితం ఎప్పటికైనా మారుతుందా? దుర్గమ్మ తల్లి దయ వల్ల నా జీవితంలో మార్పులు అనేవి కలుగుతాయా అని ఎంతగానో తను వేదన చెందుతూ ఉండేవాడు. అలాగా వెళుతూ వస్తూ కూడా అక్కడ ఆలయంలో, ఆ పొలిమేర వద్ద ఉన్న అడవిలో ఒక చిన్న దుర్గాదేవి విగ్రహం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆ విగ్రహం దగ్గర ఆగి అమ్మవారికి నమస్కారం చేసుకుని వ్యాపారానికి వెళ్తూ ఉండేవాడు సుబ్బయ్య. అలా ప్రతిరోజు నమస్కారం
వ్యాపారం చేసుకుని వెళ్తూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు సుబ్బయ్య ఉప్పు బస్తా నెత్తిన పెట్టుకుని బయలుదేరి వెళ్తూ పొలిమేర వద్ద ఉన్న విగ్రహం వద్ద ఆగి ఇలా అనుకుంటాడు, అయ్యో, అమ్మకు కనీసం నిలువంత నీడ కూడా లేదు కదా. నేను ఒకరోజు ఖాళీ చేసుకుని అమ్మకు పందిరి వేసుకోవాలి. వచ్చేది వర్షాకాలం కనుక అమ్మ తడిచిపోతూ ఉంది అని అనుకుంటాడు. అమ్మ దయవల్ల ఏదో ఒక రోజున త్వరగా నా ఉప్పు అంతా అమ్ముడైపోయి ఉంటే నేను మధ్యాహ్నం నుండి అమ్మకు ఒక చిన్న పందిరి అయితే వేసుకుంటాను. నాకేమో ఒక్క పూట పనిలోకి వెళ్ళకపోతే పూట గడవని పరిస్థితిగా అయిపోయింది. దుర్గమ్మకు నిలువెత్తు నీడైనా లేదని బాధగా ఉంది అని అనుకుని దుర్గమ్మ విగ్రహం దగ్గర నించుని కూర్చుని ఇలా బాధపడుతూ ఉండేవాడు. ఇప్పుడు కూడా ఇలాగా కూర్చుని దుర్గమ్మతో మాట్లాడుకుంటూ తను ఉంటూ ఉండగా అప్పుడు ఇలా అనుకుంటాడు, అమ్మ దుర్గమ్మ, గ్రామంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా అమ్మకు కూడా నీడ ఇవ్వలేకపోతూ ఉన్నారు కదా. అమ్మ దుర్గమ్మ, నీకు నిలువెత్తు నీడ కూడా లేదు కదా తల్లి. నిన్ను చూస్తుంటే నాకు ఎంతో బాధగా అనిపిస్తుందమ్మా. ఎండకు ఎండుతున్నావు, వానకు తడుస్తున్నావు. నా బ్రతుకే బాగుంటే సంపాదిస్తే నువ్వు శాశ్వతంగా నీడగా చక్కగా ఉండేందుకు ఒక మంచి గుడి కట్టించుకుంటాను తల్లి. ప్రస్తుతం నా వ్యాపారం అస్సలు సరిగ్గా నడవడం లేదమ్మా. మేము కూడా చనిపోకుండా ఉండడానికి మాత్రమే కావలసిన ఆహారము, సంపద మాత్రమే లభిస్తున్నాయి తల్లి. ఆ పూటకే సరిపోవడం లేదు. నేను పనికి వెళ్తేనే 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. నా పరిస్థితి ఇలా ఉందమ్మా. నేను ఒక్కరోజు పనికి వెళ్ళకపోయినా నా కుటుంబం మొత్తం బ్రతికి ఉండాలి కదా. అందుకే నాకు ఏదైనా ఒకరోజు బాగా వ్యాపారం జరిగేటట్టు చూడు తల్లి. తొందరగా ఉప్పు అంతా వ్యాపారం అయిపోయేటట్టు చూడమ్మా. అప్పుడు నా ఖాళీ సమయంలో నీకు చిన్న పందిరి వేసుకుంటాను తల్లి. అలా జరిగేలా నువ్వే అనుగ్రహించాలమ్మా అని చెప్పి ఈ సుబ్బయ్య భారంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బయ్య అలా వెళ్ళిపోయిన తర్వాత అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు సుబ్బయ్యకు త్వరగా ఉప్పంతా అమ్ముడైపోతుంది. కొంత ఖాళీ సమయం అనేది మిగులుతుంది. అమ్మా దుర్గమ్మ, ఈరోజు తొందరగా నా ఉప్పంతా అమ్ముడైపోయింది. నేను ఇప్పుడే వచ్చి నీకు ఒక పందిరి వేసుకుంటానమ్మా అని చెప్పి సుబ్బయ్య దుర్గమ్మకు ఉండే ప్రదేశానికి వచ్చి దుర్గమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుని, అమ్మా దుర్గమ్మ, నీ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించావా తల్లి. నేను మొదలుపెట్టే ఈ పనిలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడమ్మా అని నమస్కరించుకొని అడవిలోనికి వెళ్ళి పందిరికి కావలసిన వాటిని సేకరించుకొని ఇక అక్కడ ఉన్న తాడు, అడవిలో ఉన్న కర్రలపై కప్పు కోసం అన్నీ కూడా ఆకులను సేకరించుకుని తీసుకుని వస్తాడు. దుర్గమ్మకు నీడగా ఉండేలాగా అడవిలో లభించే ఆకులతో కర్రలతో ఒక చిన్న పందిరిని వేస్తాడు. మరలా యథావిధిగా ఉప్పు వ్యాపారం కొనసాగించుకుంటూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో వర్షాకాలం మొదలవుతుంది. వచ్చిన డబ్బులు తినడానికి సరిగ్గా సరిపోయేవి కాదు. ఇలా దాచుకోవడానికి ఏమీ అసలు మిగిలేవే కాదు. తన వద్ద దాచుకున్న డబ్బు అంతా కూడా ఏమీ లేదు. సుబ్బయ్య ఉప్పు నిల్వ ఉంచిన పాకలోకి కూడా నీరు రావడం వల్ల ఉప్పు అంతా కూడా తడిచిపోయి నీరు కారిపోతుంది. ఇక ఆఖరికి ఒకే ఒక బస్తా మిగులుతుంది. అది కూడా తడి పొడిగా ఉంటుంది. అది చూసిన సుబ్బయ్యకు కళ్ళల్లో నుంచి నీళ్లు జలజలా రాలిపోతాయి. సుబ్బయ్య కళ్ళ నిండా నీళ్లతో, మనసు నిండా బాధతో, ఆలోచనలతో అల్లాడిపోతూ ఉన్నాడు. నా కుటుంబానికి ఎలా ఆకలి తీర్చాలి, ఒక్క పూట అన్నపు మెతుకులు ఎలా పెట్టాలి అని బాధపడుతూ ఉంటాడు. అయ్యో, నా కర్మ ఏంటి ఇలా ఉంది. ఈ వర్షానికి ఉప్పు మొత్తం తడిచి నీరు కారిపోయింది కదా. అంత నీరు కారిపోయింది. నీరు కారిపోకుండా ఉన్న ఈ ఒక్క ఉప్పు బస్తా అయినా సరే అమ్ముకోవాలి. ఈ ఉప్పును అమ్మి ఎంతో కొంత డబ్బు తెచ్చుకొని నా పిల్ల పాపలకి ఏదో రవ్వంత గంజైనా పోసి వాళ్ళ పొట్ట నింపాలి. లేదంటే ఈ రోజు నుంచే నా కుటుంబం పస్తులు ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఇలా బాధపడుతూ ఉండగానే వర్షం కొద్దిగా తగ్గుతుంది. ఇక ఇప్పుడే వెళ్ళి నేను ఉన్న ఈ ఉప్పును అమ్ముకొని వస్తాను అంటూ ఆ ఉప్పు బస్తాను తీసుకుని నెత్తిన పెట్టుకుని అమ్మటానికి బయలుదేరతాడు సుబ్బయ్య.
ఉప్పు బస్తాను నెత్తిన పెట్టుకుని అమ్మటానికి బయలుదేరి వెళుతూ ఉండగా ఊరి చివర ఉన్న పొలిమేరు దగ్గర ఉన్న దుర్గమ్మ గుడికి చేరుకుంటాడు. అమ్మా, దుర్గమ్మ దగ్గరికి చేరుకున్న తర్వాత ఆ లోపు పెద్ద వర్షం మొదలైపోయి కుంభవృష్టి రాగపడిపోతుంది. మిగిలిన ఆ ఒక్క ఉప్పు బస్తా కూడా మొత్తం తడిచిపోయి నీరు కారిపోతుంది. అది చూసి సుబ్బయ్య బాధపడతాడు, ఏడుస్తాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యో, అసలు నా కర్మ ఎందుకు ఇలా ఉంది? నా పెళ్ళాం పిల్లలు ఎలా పొట్ట నింపాలి? వాళ్ళు ఏమైపోతారు అని బాధపడుతూ ఉంటాడు. చాలా అంటే చాలా దిగులు చెంది అక్కడే కుప్పకూలిపోతాడు. అమ్మా దుర్గమ్మ, ఇప్పుడు నేనేం చెయ్యనమ్మా? వాళ్ళ పొట్ట ఎలా నింపాలి? వాళ్ళు ఏమైపోతారు? ఆకలితో వాళ్ళు ఉంటే నేను ఎలా చూడగలను దుర్గమ్మ? ఉన్న ఈ ఒక్క ఉప్పు బస్తా కూడా నీరు కారిపోయింది కదా. నా పిల్లలకు నేను ఏం పెట్టాలి తల్లి? ఈరోజు ఆకలికి అసలు తట్టుకోలేరు కదా. వాళ్ళు ఏదైనా పెట్టాలంటే నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది కదా. ఒక్క రూపాయి కూడా లేకుండా పోయింది కదా. వాళ్ళకు ఆకలి తీర్చే మార్గమే లేదు కదూ. అమ్మా, ఎందుకు తల్లి ఇలా అయిపోయింది నా పరిస్థితి అని బాధపడుతూ అక్కడే పక్కనే ఉన్న దుర్గమ్మ పందిరిలో దుర్గమ్మ పాదాల వద్ద కూర్చుని దుర్గమ్మ పాదాలను పట్టుకుని ఏడ్చేస్తూ బాధపడుతూ ఉంటాడు సుబ్బయ్య. అమ్మ పందిరిలో కూర్చుని దుర్గమ్మని విగ్రహంతో ఇలా అంటాడు. అమ్మా దుర్గమ్మ, ఏం బ్రతుకు తల్లి నాది? ఇది చేతిలోనయ్యా పైసా లేదు కదా. నేను దేని మీద అయితే ఆధారపడి జీవిస్తున్నాను అది నా కళ్ళ ముందే నాశనం అయిపోయింది కదా అమ్మ. ఎలాగోలా నా పిల్లలకు 4 ముద్దల అన్నం పెట్టుకునేవాడిని. ఎంతటి దౌర్భాగ్య స్థితిలో నేనున్నాను తల్లి. నీకు గుడి కడతాను, గోపురం కడతాను అని కూడా అనుకున్నాను, కానీ ప్రయోజనం ఏంటమ్మా? ఒక్క పూట నా బిడ్డలకు కడుపు నింపలేని నా పరిస్థితి. నేను నీకు గుడి కట్టగలనా? కనీసం ఉన్న ఈ ఉప్పు బస్తా అయినా తడవకుండా ఉంటే కనీసం ఒక్క పూటైనా నా కుటుంబానికి అన్నం పెట్టుకునేవాడిని కదమ్మా. నా పరిస్థితి ఇలా ఉంటే నీకేం గుడి కడతానమ్మా? ఇక నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు తల్లి. నా భార్య పిల్లలు నేను లేకపోతే అడుక్కునైనా బ్రతుకుతారు. ఇంటి పెద్దగా నేను బ్రతికి ఉండగా మీరు అడుక్కోండి అని నేను నా కుటుంబానికి చెప్పుకోలేను కదా తల్లి అని నువ్వు ఉన్నావనే నమ్మానమ్మా. ప్రతిరోజు నీకు దండం పెట్టుకునే వెళ్తున్నానమ్మా. నువ్వు నాకు ఏం ఫలితం చూపించావు తల్లి? 4 రోజుల అన్నానికి ఆసరా అయినా కూడా నువ్వు లేకుండా ఉన్న ఉప్పు కూడా తడిచిపోయింది. ఇక నేను బ్రతకడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు తల్లి. నువ్వు ఉంటున్న ఈ వెనుక చెట్టుకు నేను ఉరి వేసుకుని చచ్చిపోతాను అని కన్నీళ్లతో చనిపోవడానికి పందిరిని చూస్తూ బయటకు వేస్తూ ఉంటాడు సుబ్బయ్య. అప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏమిరా సుబ్బయ్య, నువ్వు చనిపోతావా? నువ్వు చనిపోతాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని ఒక స్వరం అనేది వినిపిస్తుంది. నువ్వు చనిపోతాను అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకుంటున్నావు? నువ్వు నన్ను నమ్మాను అన్నావు కదరా, నేను ఉన్నాను అనుకున్నావు కదా, నా మీద ఎంతో భక్తి విశ్వాసం పెట్టుకుని ఉన్నావు కదా. మరి ఎన్ని కష్టాలు పడుతున్నా ఈ దుర్గమ్మ బండరాయిలాగా కూర్చుంది. కదలదు, మెదలదు, పలకదు, ఉలకదు. నా కష్టాన్ని చూసి కూడా కరగలేదు. ఇక ఈ దుర్గమ్మ నా సహాయానికి ఏమొస్తుందిలే అనుకున్నావా అని ఒక కంఠం వినిపిస్తుంది. వినగానే వెనక్కు తిరిగి చూస్తాడు. ఉలిక్కిపడి ఎవరా అని చూస్తాడు. వెనక్కి చూడగానే ఒక్కసారి సుబ్బయ్య ఒళ్ళు జలధరిస్తుంది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజలా రాలిపోతూ ఉంటాయి. అతను అలా ఆ సుబ్బయ్య చూసేసరికి ఒక పెద్ద బొట్టు పెట్టుకుని ఒక ఎర్రని చీర కట్టుకుని ఉంటుంది. ఒక నిండు ముత్తైదువ అయితే అక్కడ నిలబడుకుని చిరునవ్వుతూ సుబ్బయ్యనే చూస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే ఒక్కసారి భక్తిభావం తన్నుకొస్తుంది సుబ్బయ్యకు. సుబ్బయ్య ఒక్కసారిగా అర్థం చేసుకుంటాడు. సుబ్బయ్యకి అర్థమైపోతుంది. అంటే అమ్మలగన్న అమ్మ సాక్షాత్తు దుర్గమ్మ నా కోసం దిగి వచ్చిందా అని అమ్మకు భక్తితో నమస్కారం చేసుకుని అమ్మా దుర్గమ్మ, మరి ఏం చేయను తల్లి? నేను
నాకు చావు తప్ప వేరే మార్గం లేదమ్మా, దారి తోచడం లేదు తల్లి. నేను నిన్ను ఏమైనా అడిగానా? ఆస్తులు అడిగానా? అంతస్తులు అడిగానా? నిధులు అడిగానా? మేడలు అడిగానా? ఆస్తి ఐశ్వర్యాలు అడిగానా తల్లి? 3 పూటలా నా పెళ్ళాం బిడ్డలకు కడుపు నింపే భాగ్యం మాత్రమే ప్రసాదించమని కదా అమ్మ అడిగాను నేను. నా పెళ్ళాం బిడ్డలకు ఆకలి తెచ్చే మార్గం చూపించమ్మా. వాళ్ళను పోషించుకుంటే చాలు, పట్టెడు మెతుకులు వాళ్ళకు పెట్టుకుంటే చాలమ్మా. అదే కదా నేను అడిగాను. అంతకు మించి నిన్ను ఏమైనా అడిగానా తల్లి? నేను అంతకు మించి నాకు ఇంకా ఏమీ వద్దమ్మా. తినడానికి ఆసరా ఇవ్వమనే కదమ్మా నేను అడిగింది. ఉప్పు అంతా తడిచిపోయింది. నేను ఉప్పును నా కుటుంబానికి అన్నం ఎలా పెట్టను ఆ తల్లి? ఆ వర్షాకాలంలో మాత్రం తిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరున్నారమ్మా నా బాధలు చెప్పుకోవడానికి నువ్వు తప్ప అని అంటాడు సుబ్బయ్య. అప్పుడు దుర్గమ్మ ఇలా అంటుంది, సుబ్బయ్య, నేను నీకు డబ్బు రూపంగా అయితే సహాయం చేయను, కానీ ఇంకొక రూపంగా సహాయం చేస్తాను అని అంటుంది. అమ్మా, నువ్వు సహాయం ఎలా చేసినా పర్వాలేదు తల్లి, ఏదైనా కానీ నాకు పని కల్పించు అమ్మా, అదే చాలు. నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైనా పని కల్పించు. నా కుటుంబాన్ని పోషించుకుని నా కుటుంబానికి కూటికి గుడ్డకు లోటు లేకుండా చూసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తల్లి. ఇంకా నీకు ఏమీ అడగనమ్మా. ఆ తర్వాత నీకు తప్పకుండా ఏదో ఒకరోజు గుడి కట్టుకుంటాను తల్లి అని నీకైతే చెప్పాను కదా. గుడి కడతాను అన్న సంగతి అంటావా? ప్రస్తుతం నీ దయ వల్ల ఒక చిన్న పందిరి వేయగలిగాను. నా స్తోమతకు తగ్గట్టుగా నీకు ఒక పందిరి అయితే వేయగలిగాను. నీ అనుగ్రహం ఉంటే ఏదో ఒక రోజు నేను నీకు తప్పకుండా గుడి కట్టుకుంటాను తల్లి అని అంటాడు సుబ్బయ్య. దుర్గమ్మ ఉండి ఇలా అంటుంది, సరే సుబ్బయ్య, నీకు ఏ రకంగా సహాయం చేయాలో నాకు తెలుసులే. నేను నీకు ఇప్పుడే ఒక గంటను ఇస్తాను, కానీ ఇప్పుడు ఒక షరతు ఉంది ఇక్కడ. సుబ్బయ్య, నువ్వు రోజులో ఒకసారి మాత్రమే ఈ గంటను మోగించాల్సి ఉంటుంది. అలాగా నువ్వు ఈ గంటను రోజులో ఒక్కసారి మోగిస్తే ఆ గంటలో నుంచి నీకు 5 వరహాలు వస్తాయి. వాటితో నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకో, వాటితో నువ్వు బాగుపడు, సంతోషంగా ఉండు అని చెప్తుంది సుబ్బయ్య. కానీ ఇక్కడ ఇంకొక రహస్యాన్ని చెప్తాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ కూడా చెప్పకూడదు ఈ గంట గురించి. అలా కనుక నువ్వు ఈ గంట గురించిన రహస్యాన్ని ఎవరితోనైనా పంచుకున్నావు అంటే ఇక ఆ గంట పని చేయడం మానేస్తుంది. ఇంకా ఆ తర్వాత పని చేయదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా సుబ్బయ్య, ఈ గంట నువ్వు మోగించినప్పుడు మాత్రమే 5 వరహాలను ఇస్తుంది. వేరే ఎవరు మోగించినా కూడా 5 వరహాలను ఇవ్వదు అని చెప్పి ఒక దుర్గమ్మ అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతుంది. ఆ గంటను సుబ్బయ్యకు ఇచ్చేసిన తర్వాత సుబ్బయ్య దుర్గమ్మతో ఇలా అంటాడు, వెళ్ళకమ్మా, అమ్మా తల్లి జగన్మాత, నువ్వు ఇచ్చింది నాకు మహాప్రసాదం తల్లి, నువ్వు నన్ను కరుణించావు అని అనుకుంటాడు. అప్పుడు దుర్గమ్మ అంటుంది, సుబ్బయ్య, నిన్ను చల్లగా చూసుకోవడమే, ఏ కష్టము రానివ్వకుండా చూసుకోవడం నీ తల్లిగా నా బాధ్యత అయ్యా. ఎందుకంటే ఎంతో నిష్కల్మషమైన మనసుతో నా కోసం చాలా ఆలోచిస్తావు, చాలా బాధపడతావు, చాలా తపిస్తావు. నీ అమాయకమైన నీ ప్రేమకు, నీ భక్తికి నేను ఎంతగానో పొంగిపోతున్నానయ్యా, ముగ్ధురాలిపోయినైపోతున్నానయ్యా సుబ్బయ్య. నిన్ను చూసి నేను మురిసిపోతూ ఉంటున్నానయ్యా, నీ ప్రేమను చూసి సంతోషపడిపోతూ ఉంటున్నాను. అందుకే నువ్వంటే నాకు చాలా అభిమానం సుబ్బయ్య. నువ్వు ఇలాగే బ్రతికినంత కాదు, ధర్మాన్ని పాటిస్తూ కాలం సంతోషంగా జీవించు అని చెప్పి దుర్గమ్మ అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. సుబ్బయ్య అక్కడ ఉన్న దుర్గమ్మ విగ్రహానికి నమస్కరించుకుని గంటను ఒకసారి మోగించాడు. వెంటనే ఆ గంట నుంచి ఒక 5 వరహాలు బయటకు వస్తాయి. ఇక దాంతో సుబ్బయ్య ఆనందానికి అవధులు లేవు. చాలా సంతోషపడిపోతాడు. అమ్మయ్య, ఎలాగైతేనే అమ్మ దయ వల్ల ఈరోజు నా కుటుంబం ఆకలి తీర్చుకోగలుగుతున్నాను, నా కుటుంబాన్ని పస్తులు ఉంచే స్థితి నుంచి బయటపడవేయగలుగుతున్నాను అంటే నా కుటుంబం ఆకలి బాధలన్నీ కూడా తీరిపోతున్నాయని చెప్పి అక్కడి నుంచి ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరతాడు. అప్పటికి కూడా వర్షం ఇంకా తగ్గలేదు, బోరును కురుస్తూనే ఉంటుంది. ఇక ఆ సంతోషంలో, ఆ వర్షంలోనే తడుచుకుంటూ తన ఇంటికి వెళ్తాడు. ఆనందం తట్టుకోలేక సుబ్బయ్య ఇక వెళ్తూ దారిలో ఇలా అనుకుంటూ వెళ్తాడు,
దుర్గమ్మ ఈ గంట గురించి ఎవరికి చెప్పవద్దు అంది కదా, కనుక ఈ గంట విషయం నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెప్పను, తెలియనివ్వను కూడా అని అలా వర్షంలో తడుచుకుంటూనే ఇంటికి చేరుకుంటాడు. ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు దుర్గమ్మను తలుచుకోను ఆ గంటను మోగించినప్పుడు ఆ గంట నుంచి 5 వరహాలు వచ్చేవి. వరహాల్లోని 3 వరహాలు తిండికి బట్టలకు వారి నిత్యావసరాలకు ఖర్చు పెట్టుకుని మిగిలిన 2 వరహాలను దాచుకునేవాడు. కానీ సుబ్బయ్య, దుర్గమ్మ నాకు గంటను ప్రసాదించింది కదా, రోజు నాకు కావాల్సిన డబ్బులు వస్తున్నాయి కదా, నేనెందుకు కష్టపడాలి అని అస్సలు అనుకోలేదు. చక్కగా దుర్గమ్మను మరవకుండా అతను ఏనాడు కూడా దుర్గమ్మను దర్శించుకోకుండా ఉండలేదు. అలాగే తాను చేసుకునే వృత్తిని ఎప్పుడు విడిచిపెట్టలేదు. కానీ ఎప్పటిలాగానే తన వ్యాపారమైన ఉప్పును అమ్ముకుంటూనే ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఇక 2 వరహాలు దాచిపెడుతూ ఉన్నాడు కదా, అవి అతిపెద్ద మొత్తంగా మారిన తర్వాత దానిలో కొంత భాగాన్ని తను శాశ్వతంగా ఒక ఉప్పు వ్యాపారాన్ని ప్రారంభించుకోవడానికి ఉపయోగించుకుంటాడు. ఇక అతను సొంతంగా ఉప్పు వ్యాపారాన్ని చక్కగా ప్రారంభించుకున్న తర్వాత ఇలా కొంత భాగాన్ని తన కష్టాలు అన్నింటినీ తీర్చిన దుర్గమ్మ కోసం గుడిని కట్టడానికి కొంత డబ్బును ఉపయోగించుతాడు సుబ్బయ్య. ఎంచక్కా అమ్మవారికి గుడి కూడా కట్టించేశాడు. ఇక అమ్మవారి ముందు ఇలా అనుకుంటాడమ్మా, దుర్గమ్మ నేను ఈరోజు ఇలా ఉన్నాను అని అంటే నువ్వే కదమ్మా కారణం. నువ్వు లేకపోతే నేను ఉండేవాడినా, బ్రతికేవాడినా, నా కుటుంబాన్ని పోషించుకునేవాడినా, ఆకలి కేకలతో ఎప్పుడు మసి అయిపోయేవాళ్ళం కదా, ఇదంతా నీదయే కదమ్మా. నువ్వు లేకపోతే నేను ఈ రోజుల్లో ఈ స్థితిలో ఉండేవాడినా, నా చేత గుడి కట్టించుకున్నావు కదమ్మా. నిజంగా ఇది చాలా సంతోషంగా ఉంది తల్లి. నువ్వు నిలవడానికి నీడను కల్పించేలాగా చేశావు. ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించావు. నీ సేవ చేసే అదృష్టం నాకు కలిగించావు. నా కుటుంబాన్ని పోషించుకునే అదృష్టాన్ని కూడా కలిగించావు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి తల్లి? నీ జన్మకు ఇంతకు మించిన అదృష్టం ఏం కావాలమ్మా? నీ చల్లని చూపు, నీ చల్లని దయ నా మీద ఉంటే అంతకు మించి నా జీవితానికి ఇంకేమీ వద్దు తల్లి అని దుర్గమ్మను తను కట్టించిన గుడిలో చక్కగా చూసుకుంటూ మురిసిపోతూ అమ్మకు పూజలు చేసుకుంటూ తన వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ ఉంటాడు సుబ్బయ్య. అది చూసి ఊర్లో వాళ్ళందరూ ఏం చెప్పుకుంటారు అంటే, అరే సుబ్బయ్యని చూసావా, ఉప్పు వ్యాపారం చేసి ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడో, ఉప్పు వ్యాపారం చేస్తూ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ తన ఉప్పును అమ్ముకుంటూ సొంతంగా ఉప్పు వ్యాపారం కూడా మొదలుపెట్టేశాడు. అలాగే ఊరి చివరన దుర్గమ్మ కోసం ఒక గుడిని కూడా కట్టించాడు. సుబ్బయ్య చాలా మంచివాడు, దానగుణం కలవాడు. వచ్చిన సంపాదన తను దాచుకోకుండా అమ్మవారి కోసం గుడి కూడా కట్టించేశాడు. చాలా మంచి మనిషి సుబ్బయ్య అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇలాగా సుబ్బయ్యకు అమ్మవారు ఇచ్చిన గంట వల్లనే వరహాలు వస్తున్నాయని ఎవరికి కూడా తెలియదు. అలా కొంతకాలం గడిచిపోతూ ఉంటుంది. ఇక సుబ్బయ్య తన ఖర్చులకు పోను చూసిన ఉప్పు వ్యాపారం సొంతంగా పెట్టుకున్నాడు కదా, ఇక అమ్మవారికి నీడ కోసం ఒక గుడిని కూడా కట్టించాడు. ఇక తన కుటుంబం ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టేసుకున్నాడు. అలా జరుగుతూ ఉంటే సుబ్బయ్య భార్య ఒకరోజు ఇలా చేస్తుంది. అంటే పాత సామాన్లు అమ్మేవాళ్ళు వస్తే ఇంట్లో ఉన్న కొద్దిపాటి పాత సామాన్లలో పాటు దుర్గమ్మ ఇచ్చిన గంటను కూడా అమ్మేస్తుంది. సుబ్బయ్య వ్యాపారం ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి ఒక్కసారి చూసి ఉలిక్కి పడతాడు. అరే ఏమైపోయింది, గుండెలు బాదుకుంటాడు. ఏమైపోయింది నా గంట, గుండెలు గుబేలుమంటాయి. ఇంట్లో దుర్గమ్మ ఇచ్చిన గంట కనిపించట్లేదేంటి, ఇచ్చిన గంట ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. ఇక భార్యను పిలిచి, ఇక్కడ ఒక గంట ఉండాలి కదా, నేను ఎప్పుడు దాంతోనే కదా పూజ చేసుకుంటాను, పూజ చేసుకునేటప్పుడు ఆ గంటనే కదా నేను మోగిస్తాను, ఆ గంట ఏది, ఏమైంది, అసలు ఎక్కడ పెట్టేశావు, కనిపించట్లేదేంటి అని అడుగుతాడు. ఆ భార్య ఉండి, అది చాలా పాతదైపోయింది కదండి, కొద్ది పాత సామాన్లతో పాటు ఈ గంటను కూడా పాత సామాన్ల వారికి ఇచ్చేశాను అని చెప్పి ఆమె అంటుంది. అలా అనేసరికి ఇక సుబ్బయ్యకు కంగారు మొదలైపోతుంది. అయ్యో అది మామూలు గంట కాదు, సామాన్యమైన గంట కాదు, అది సాక్షాత్తు అమ్మవారు దుర్గామాత ఇచ్చిన గంట అని చెప్పబోతాడు. కానీ తరువాత
దుర్గమ్మ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఆగిపోతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గంట విషయం ఎవరికైనా చెప్తే ఆ గంట పనిచేయడం మానేస్తుంది అని అమ్మ చెప్పింది కదా, తన భార్యకు కూడా చెప్పకూడదు అనుకుని ఆగిపోతాడు. ఎంత పని చేశావు, ఆ గంట మా తాతల కాలం నుండి వస్తుంది, దానిని ఎందుకు అలా పాత సామాన్ల వాళ్ళకి ఇచ్చేసావు, ఒక్కసారి నన్ను అడగాల్సింది కదా అని అంటాడు. నేను కూడా అలాగే అనుకున్నానండి, కానీ చాలా పాతదైపోయింది కదా అనేసి ఇచ్చేశాను, పాత సామాన్లు వారికి అమ్మేశానండి అని అంటుంది ఆవిడ. అది విన్న సుబ్బయ్య పరుగున రామయ్య పాత సామాన్ల దుకాణానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి, రామయ్య, ఇంతకు ముందే మా ఆవిడ నీకు కొన్ని పాత సామాన్లు అమ్మేసింది కదా, అందులో నేను ప్రతిరోజు పూజ చేసుకుని ఒక గంట కూడా ఉంది, ఆ గంట నాకు తిరిగి ఇచ్చేసేయి రామయ్య అని అంటాడు. అప్పుడు రామయ్య ఉండి ఇలా అనుకుంటాడు, ఏంటి సుబ్బయ్య ఇంత సంపాదించాడు కదా, అమ్మవారికి గుడి కూడా కట్టించాడు, తను ఉండడానికి ఇల్లు కట్టుకున్నాడు, సొంతంగా వ్యాపారం కూడా మొదలు పెట్టుకున్నాడు, ఒక గంట కొనుక్కోలేడా ఏంటి అని అనుకుని, అది పాతది అయిపోయినా ఆ గంట కోసం మళ్ళీ పరుగున వచ్చాడు అంటే ఆ గంటలో ఏదో మర్మం దాగి ఉంది, ఏదో రహస్యం అయితే దాగుంది, అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ ఆ గంటను సుబ్బయ్య, ఆ గంట ఎక్కడుందో నాకు గుర్తులేదు, నేను దాన్ని కరిగించేశానో పాత సామాన్లో వేశాను, తుక్కు సామాన్లో వేశాను, ఎక్కడ వేశానో నాకు అసలు గుర్తు రావడం లేదు, దాన్ని ఎక్కడ పడేశానో ఏంటో అని అంటాడు సుబ్బయ్య. ఎలాగైనా సరే ఆ గంట నాకు వెతికి తిరిగి ఇచ్చేయండి రామయ్య గారు, నేను మా భార్యని దగ్గర ఎంత డబ్బులు అయితే తీసుకుందో అంత డబ్బులు నేను ఇచ్చేస్తాను, దాన్ని ఎలాగైనా సరే వెతికించి పెట్టు అని చెప్పి అంటాడు. దాంతో ఈ రామయ్య ఉండి, లేదు ఆ గంటలో ఏదో రహస్యం ఉంది, ఆ గంటను వెతుక్కుంటూ వచ్చావు, ఆ రహస్యం ఏంటో ముందు చెప్పు అని అంటాడు. ఇక ఈ రామయ్య ఏమో ఇలా అంటూ ఉంటాడు, అడుగుతున్నాడు కదా. ఇక దాంతో సుబ్బయ్య, ఆ గంట దుర్గమ్మ ఇచ్చింది అని ఆ రహస్యం ఎవరికి చెప్పకూడదు అని అంది, మరి తను ఎలా చెప్తాడు? అప్పుడు సుబ్బయ్య రామయ్యతో ఇలా అంటాడు, చూడు రామయ్య, అది ఒక మహిమగల గంట, అది మా తరతరాల నుంచి వస్తున్న గంట, ఆ గంటలో డబ్బు దాచుకోవడానికి కొన్ని అరలు ఉన్నాయి అని అన్నాడు. అప్పుడు ఆ రామయ్య ఉండి ఇలా అంటాడు, ఏంటి గంటలో డబ్బులు దాచుకున్నావా? నేను ఆ గంటను నీ భార్య దగ్గర కొన్నప్పుడు గమనించాను, అందులో ఏ విధమైనటువంటి అరలు లేవే, నాకు కనిపించలేదు, నువ్వు ఏదో దాస్తున్నావు సుబ్బయ్య అని అంటాడు. అప్పుడు సుబ్బయ్య అంటాడు, లేదు నేను నిజమే చెప్తున్నాను రామయ్య, నువ్వు గనక నా మాట అబద్ధమని నిరూపిస్తే నేను నీకు 1000 వరహాలు ఇస్తాను, నేను ఆ గంటలో నుంచి నా డబ్బులు నా వరహాలు నేను తీయలేకపోతే నేను 1000 వరహాలు ఇస్తాను అని అంటాడు. ఒకవేళ నేను ఆ గంట నుండి వరహాలను తీస్తాను అనుకోండి, మీరు అప్పుడు నాకు ఏమి ఇస్తారు అని అంటాడు సుబ్బయ్య. అది విని రామయ్య అనుకుంటాడు, ఏంటి సుబ్బయ్యకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి, గంటలో నుంచి వరహాలు తెస్తానంటున్నాడేంటి, అది సాధ్యపడే విషయం కాదులే కనుక తనతో పందెం వేసి నేనే 1000 వరహాలు సంపాదిస్తాను అనుకుని, సరే సుబ్బయ్య, వరహాలను తీస్తే నేను నీకు 1000 వరహాలు ఇస్తాను అని అంటాడు. అప్పుడు రామయ్య ఎందుకైనా మంచిది అని ఈ సుబ్బయ్య వెళ్ళిపోగానే ఆ గంటను చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి అని అనుకుంటాడు. ఇక ఆలోచన రావటమే తడువు. ఇక సుబ్బయ్యతో ఇలా అంటాడు, సరే సుబ్బయ్య, నువ్వు ఈ 1000 వరహాలు ఈరోజు ఇవ్వద్దులే, రేపు 10 మంది సాక్షిగా రేపు ఊర్లో జనాలు అందరి మధ్యన ఈ వరహాలు ఇద్దువుగానిలే అని అంటాడు. వాటిని సిద్ధం చేసుకో నువ్వు అని చెప్పి చెప్తాడు. ఇక సుబ్బయ్య ఉండి, సరే రేపు నేను వస్తాను, నా గంటను సిద్ధం చేసి ఉంచు అని చెప్పి సుబ్బయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఈ రామయ్య ఆ రోజు రాత్రి అసలు నిద్రేపోడు, రాత్రంతా కూర్చుని పరీక్షిస్తూ కూర్చుంటాడు. ఆ గంటను అటు ఇటు తిప్పుతాడు, ఏటు తిప్పినా నేలకేసి రుద్దునా, ఏం చేసినా దాన్ని మోగించినా, ఏదేదో చేస్తూ ఉన్నా దాని నుంచి ఏమి పరిశీలించినా కూడా ఎక్కడ చూసినా అందులో ఒక్క అర్ర కూడా కనిపించడం లేదు. ఏకదాంతో విసిగిపోయిన రామయ్య, ఇందులో ఒక అర్ర కూడా లేదు, ఈ సుబ్బయ్య ఎందులో నుంచి వరహాలు తీస్తాడో ఏదైతే అయ్యిందిలే, నాకైతే రేపు ఒక 1000 వరహాలు రాబోతూ ఉన్నాయని అనుకుంటాడు రామయ్య. ఇక మరుసటి రోజు ఉదయాన్నే సుబ్బయ్య దుర్గమ్మకు నమస్కారం చేసుకుని రామయ్య దగ్గరకు వస్తాడు. ఈ సుబ్బయ్య వెళ్ళేసరికి రామయ్య అప్పటికే కొంతమంది ఊరు జనాలను పోగు చేసుకుని అక్కడ సిద్ధంగా ఉంచుకుని వారిని ఉంటాడు.
అప్పుడు సుబ్బయ్య ఈ సుబ్బయ్య వెళ్ళగానే, సుబ్బయ్య నీ గంట తీసుకో, ఇందులో నుంచి వరహాలు తీస్తాను అన్నావు కదా, తీసి చూపించు. నాకు చెప్పినట్టుగా నువ్వు ఆ వరహాలు తీయలేకపోతే నాకు 1000 వరహాలు ఇచ్చి నీ గంట నువ్వు తీసుకుని వెళ్ళు అని అంటాడు రామయ్య. సుబ్బయ్య సరే రామయ్య, ఆ గంట మా తరతరాలుగా వస్తున్న గంట, అందులో ఉన్న అరల్లో నుంచి నేను వరహాలను తీస్తాను చూడు అని చెప్పి సుబ్బయ్య ఒకసారి దుర్గమ్మను మనసులో తలుచుకుని ఆ గంటను మోగిస్తాడు. ఆ గంటలో నుంచి ఒక 5 వరహాలు బయటకు వస్తాయి. అది చూసి ఆశ్చర్యపోతారు ఊరి జనాలందరూ. రామయ్య కూడా ఆశ్చర్యపోతాడు. దాంతో రామయ్య ఇలా అంటాడు, రాత్రి నేను ఈ గంటను అన్ని రకాలుగా పరీక్షించి చూశాను. అందులో ఏ అరలు లేవు, ఏ డబ్బులు లేవు. ఇప్పుడు నువ్వు ఆ డబ్బుల్ని ఎలా తీసావో ఊరందరికీ కూడా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు రామయ్య ఉండి, అది మా తరతరాల నుంచి వస్తున్నటువంటి గంట కనుక ఇందులో ఉన్న అరల గురించి డబ్బుల గురించి నేను నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఆ రహస్యం మీకు చెప్పవలసిన అవసరం అంతకంటే లేదు. మన మధ్య ఉన్న పందెం ప్రకారం నేను ఈ గంటలో నుండి వరహాలను తీసి చూపించాలి. నేను అదే చేసి చూపించాను. నువ్వు పందెం ప్రకారం ఇస్తానన్న 1000 వరహాలను ఇవ్వు, నేను వెళ్తాను అని అంటాడు సుబ్బయ్య. ఈ రామయ్య జనాలందరి మధ్యన చేసేది ఏమీ లేక 1000 వరహాలను ఇవ్వబోతాడు. అప్పుడు ఈ సుబ్బయ్య, వద్దు వద్దు వద్దు, అందులో ఒక 500 వరహాలను తీసి దుర్గమ్మ గుడి ఆవరణలో అంతా బాగు చేయించండి, అది చాలు నాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి కూడా ఊర్లో జనాలందరూ దుర్గమ్మను ఆరాధించుకుంటూ మొక్కుకుంటూ అమ్మకు సేవ చేసుకుంటూ ఉంటారు. ఈ సుబ్బయ్య తను కష్టపడిన సొమ్ముతో తృప్తిగా దుర్గమ్మ గుడిలో అందరికీ కూడా భోజనాలు పెట్టిస్తూ ఉండేవాడు. ఇలా గడుస్తూ ఉంది. తను ఎంతో సంతోషంగా దుర్గమ్మతో అంటాడు, అమ్మా దుర్గమ్మ తల్లి, నాకు ఇంతకన్నా ఇంకా ఏం భాగ్యం కావాలి తల్లి? నీకు గుడి కట్టించేలాగా చేశావు, నీ గుడిలో అన్నదానం చేసేలా చేశావు, ఇంతకు మించి నాకు ఇంకేం కావాలమ్మా అంటూ దుర్గమ్మ ముందు ఇలా వేడుకుంటూ ఉంటాడు. అప్పుడు దుర్గమ్మ ప్రత్యక్షమై సుబ్బయ్యతో ఇలా అంటుంది, సుబ్బయ్య, నువ్వు నా కోసం ఎంత ఆలోచించావు. ఊరిలో డబ్బు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉండి కూడా ఎవ్వరూ నా గురించి పట్టించుకోలేదు. కూటికి తరగని నువ్వు, ప్రతి పూట పస్తులు ఉన్న నువ్వు నా కోసం ఎంతో ఆలోచించావు. నాకు నిలవడానికి నీడ ఉండేలా ఎంతో కష్టపడ్డావు. నీడ కూడా లేదని ఎంతో బాధపడ్డావు. నాకు ఒక నీడను ఇచ్చావు. ఎవరైనా నన్ను పొగుడుతుంటే పొంగిపోయావు. నిన్ను చల్లగా చూసుకోవడం నా బాధ్యత సుబ్బయ్య. సుఖ సంతోషాలతో ఎప్పుడూ కూడా ఇలానే ధర్మబద్ధంగా జీవించు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పి దుర్గమ్మ సుబ్బయ్యకు ఆశీస్సులు ఇస్తుంది. ఆ సుబ్బయ్య ఈ కథను ఎవరైతే వింటారో వాళ్ళు కోరిన కోరికలన్నింటినీ కూడా నేను 5 నిమిషాల్లో తీర్చేస్తాను. వాళ్ళకి సుమంగళి యోగాన్ని ప్రసాదిస్తాను. దీర్ఘ సుమంగళిగా ఉండేటట్లు నా ఆశీస్సులు వాళ్ళ మీద ఎప్పుడు ఉంటాయి అని చెప్పి అంతటితో దుర్గమ్మ అదృశ్యం అయిపోతుంది. బిడ్డ, చూసావు కదా, నిర్మలమైన మనస్సు ఒకటి ఉంటే చాలు. దుర్గమ్మ అయినా, రాముడైనా, సాయిబాబా అయినా, శ్రీకృష్ణుడైనా, ఎవరైనా ఆ నిర్మలమైన ప్రేమకు భక్తికి వాళ్ళు దాసోహం అవుతారు తల్లి. నీ నుంచి కోరేది నిస్వార్థమైన భక్తి, నమ్మకం, ప్రేమ. అది మాత్రమే. కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, కపటాలు ఇవి ఏమి వద్దు బిడ్డ అంటూ సాయినాథుడు ఈరోజైతే ఒక మంచి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. మరలా మీ అందరినీ మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకునేంత వరకు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని నేను కూడా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ, ఈరోజు మన ఇంట్లో అన్ని డెకరేషన్స్ నేను ఏ విధంగా చేసుకుంటాను బాబావారికి ప్రతిరోజు కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఇలాగా సాయినాథునికి చక్కగా అలంకరించుకొని పూజ చేసుకోవాలని నేను ప్రతి వీడియోలోనూ కూడా చెప్తూ ఉంటాను. చెప్పిందే చేసి చెప్తూ ఉన్నాను, చేసిందే మీకు చెప్తూ ఉన్నాను.
అందువల్ల మనకు ఎంతో మంచి జరుగుతుందండి. మన సాయినాథుడికి చక్కగా అట్లాగా ఎప్పుడు కూడా ఇల్లు అంతా శుభ్రం చేసుకుని చక్కగా సాయినాథునికి ఆ విధంగా పువ్వులు సమర్పించుకొని బాబావారిని ఎప్పుడు కూడా మనం చక్కగా నిండుగా అలంకరించుకొని సాయినాథుని కరుణా కటాక్షములు కృప పొందడానికి మనందరము కూడా ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడు కోరుకుంటూ వీడియోస్లో కూడా ప్రతి ఒక్కరికి అదే చెప్తూ ఉంటున్నాను కదా ఫ్రెండ్స్. మరి చెప్పినప్పుడు చేసి చూపించాలి కదా. ప్రతి ఒక్కటి కూడా మీరు చూశారు. ఈ వీడియో మొత్తం కూడా అన్ని డెకరేషన్సేనండి. చక్కగా ప్రతిరోజు చేసుకునే ఆ యాక్టివిటీస్ అవన్నీనే మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా ఎప్పుడు బాబావారికి అలాగ చక్కగా చేసుకుని దీపారాధన చేసుకుని ఇంట్లో ఎప్పుడు బాబావారి దగ్గర మంచిగా బాబావారి సచ్చరిత్ర చదువుకుంటూ మనం బాబావారి సందేశాలను వింటూ బాబావారు మనకు ఏమి సందేశాలు ఇస్తున్నారో ఆ సందేశాల్లోని అర్థాన్ని మనందరం కూడా గ్రహించి బాబావారి కృపకు పాత్రలు అవ్వాలని నేను కూడా ఎప్పుడు కోరుకుంటూ ఉన్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వేజనా సుఖినో భవంతు.